या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే, పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కలిగినటువంటి మొదటి పక్షంలో ఈ పక్ష ఫలితాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎవరికి ఏ విధమైన కర్కాటక రాశి వారికి ఏ గ్రహాలు శుభ అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, వాటికి ఏం చేసుకోవాలి అనేటటువంటి రెమెడీ మనం ఇప్పుడు తీసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారము శుభ ఫలప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. మాటలో కఠినత్వం ఉంటుంది, అలాగే ధన విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరికైనా నేత్ర వ్యాధులు, ఈ రాశి వారికి ఎవరికైనా నేత్ర వ్యాధులు ఉన్నట్టయితే ఆ నేత్ర వ్యాధి కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. ఇకపోతే ఈ సప్తమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి. శుక్రుడు ఒక 4 రోజులు, 7వ స్థానంలో శుక్రగ్రహము అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. తద్వారా భార్యాభర్తల మధ్యన, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అలాగే రవి ఒక 12 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఈయన కూడా సంక్రమణం చెంది అష్టమ స్థానంలోకి వెళ్తారు. ఇక్కడ 7వ స్థానంలో ఉన్నటువంటి 12 రోజులు కూడా భార్యాభర్తల మధ్యన ప్రతికూలత, అలాగే వ్యాపారస్తుల అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇది కూడా భార్యాభర్తల మధ్యన, అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన ఇదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుని కనుక తీసుకున్నట్టయితే 3 రోజులు ఉన్నారు. ఆ 3 రోజులు మాత్రం కొంచెం ఈయన ఆ భార్యాభర్తలు మరీ పోట్లాడుకోకుండా, అలాగే భాగస్వామ్యుల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది, వారి మధ్యలో కూడా కొంత ఈయన సారథిగా ఉండి కాస్త పెద్దగా గొడవలు పెద్ద కాకుండా, అభిప్రాయ వివాదాలు పెద్ద కాకుండా కాపాడుతూ ఉంటారు ఈ బుధుడు ఇక్కడ. ఇకపోతే రవి శుక్రుడు 11 రోజులు, మళ్ళీ మొదటి 4 రోజులు మనం చెప్పుకున్నాం సప్తమంలో, అక్కడి నుంచి వక్రించి 8వ స్థానంలోకి పోయి అక్కడ 11 రోజులు ఉంటారు. ఆ 11 రోజులు మనకి 8వ స్థానంలో శుక్ర భగవానుడు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. 8వ స్థానంలో సుఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు 2, ఒకటి శుక్రుడు, 2 బుధుడు. ఇక్కడ శుక్రుడు తీసుకున్నట్టయితే 11 రోజులు, ఇక్కడ 11 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు 8వ స్థానంలో. ఆ 8వ స్థానంలో ఉన్న కారణంగా కొంతమందికి అన్ని భయంకరమైనటువంటి జబ్బు నుంచి అసలు ఆయన ఉంటారా చనిపోతారా తెలియనటువంటి పరిస్థితి, డాక్టర్లు ఏం చెప్పలేము అని చెప్పి చేతులు తీసినటువంటి వారు, అటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని ఈ శుక్ర భగవానుడు తప్పకుండా కాపాడే ప్రయత్నం ఆయన వంతుగా ఆయన చేస్తాడు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఒక 3 రోజులు జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి సంచారం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ కూడా కొంచెం ఎవరికో ఆరోగ్యం బాగలేని విషయాలు, అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ధన నష్టం, కలహాలు ఇవన్నీ కూడా మనకి 8వ స్థానంలో రవి సంచారంలో కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 9వ స్థానంలో శనైశ్చరుని యొక్క సంచారం జరుగుతోంది మీనంలో. ఆ శనైశ్చరుని యొక్క సంచారం చెప్పుకోవాలి అంటే అది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే గుళ్ళు గోపురాలకు వెళ్ళాలనుకుని మీరు టికెట్ బుక్ చేసుకున్నాం, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఇవేవి నడవండి. ఆయన మీకు అనుకూలమైనటువంటి యాత్ర పరిపూర్ణంగా సంపూర్ణంగా కానివ్వడు. ఒకవేళ వెళ్ళినా అక్కడికి వెళ్ళాక మనం ఏదో అనారోగ్యం పాడయి సరిగా దేవుని మీద దృష్టి పెట్టలేకపోవటం లాంటి ఎన్నో ఆటంకాలు, ఏదో ఒక ఆటం భగవంతుడు అనుకుంటే భగవంతుడే కదండి మరి నవగ్రహాలు కూడా. అంచేత నవగ్రహ రూపేణ
జనార్దనాన్ని జీవానాం కర్మఫలతం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేది మన శాస్త్రం చెప్తోంది. సాక్షాత్తు ఆ నారాయణే నవగ్రహాలు. ఆయన అనుకుంటే కాంతి ఉంది, ఆయన అనుకుంటే దాన్ని ఆపడం అని చెప్పని రెండు కష్టమైనవి ఏం కాదు. ఆ విధంగా శని భగవాను వల్ల ఆ విధమైన ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే ఏ స్థానంలో గురు సంచారం చెప్పుకోవాలండి. ఏ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది అక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము ఇత్యాదులన్నీ కనబడుతూ ఉంటాయి మనకి. ఇక్కడ అయ్యేటటువంటి వ్యయ స్థానంలో గురు వలన ఖర్చు అయ్యేటటువంటి ధనం ఉన్నట్టయితే ఆ ఖర్చు ఏదైతే ఉందో అది మీకు భవిష్యత్తుకు పనిచేసేదిగా ఉంటుంది. ఖచ్చితంగా అది ఏంటంటే ఒక ఇల్లు కొనటానికో, లేకపోతే ఒక టీవీ కొనటానికో, ఒక కారు కొనటానికో, ఒక గృహం కొనటానికో, లేకపోతే పిల్లల్ని ఏదో అబ్రాడ్ పంపించాలి చదువు కోసం దానికో, మొత్తం మీద ఆ ఖర్చు చేసినటువంటి ధనం మాత్రం మీకు సత్ఫలితాలే ఇస్తుంది. మంచి పనికే మీరు ఖర్చు పెట్టగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ మిథున రాశి కర్కాటక రాశి వారికి చెప్పుకుంటున్నాం. అయితే నిత్యము పూజించేటటువంటి ఇక్కడ మనకి అనుకూలంగా గట్టిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక్క శుక్రుడు కనబడుతున్నారండి. ఇంకంతకు మించి మనకి పెద్దగా గ్రహాలు ఏమీ లేవు. కాబట్టి వీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిదే. డబ్బుల విషయంలో కానీ, మాట విషయంలో కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. శుభం.